2002లో ఓటు ఉన్న వారికి ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఎస్ఏఆర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈఎఫ్ డాష్బోర్డ్, ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్, ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెర్చ్లో ఓటర్ యొక్క ఓటర్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ కానీ స్కాన్ కానీ చేస్తే ఎవరివి ఫిల్ చేయాలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫిల్ ఫామ్, మార్క్ అన్కలెక్టబుల్, వెరిఫై మొబైల్ నంబర్ అని 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓటర్ యొక్క డీటెయిల్స్ చూపిస్తాయి. లాస్ట్ టైం సెల్ఫ్ క్రోజ్ని మ్యాపింగ్ చేసాం కదా, డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే గ్రీన్లో చూపిస్తాయి. డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే వెరిఫై అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఒక పాపప్ చూపిస్తుంది. డూ యూ వాంట్ ఎంటర్ ది డీటెయిల్స్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ ది ఎలక్టర్. డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే నో అని, ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే ఎస్. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను నో మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ ప్రెజెంట్ ఓటర్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, ఇవన్నీ ఎంటర్ చేశాక ఫామ్ అప్లోడ్ చేయమంటుంది. అప్లోడ్ పేజ్ 1 అంటే మనకి ఏదైతే ఫామ్ ఫిల్ చేసి ఇచ్చారో అది. నెక్స్ట్ ఫామ్ 2 అంటే ఏదైతే మనకి ఆధార్ కానీ ఏదైనా ఇస్తే అది ఫామ్ 2లో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి అన్నీ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసేయాలి. దీన్నే సెల్ఫ్ క్రోజ్ అని కూడా అంటారు.